ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంశాలపై దూకుడు మీద ఉంది. అన్ని రంగాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ అందులో భాగంగా క్రీడాభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన కూడా పూర్తయింది. పెదలంక, చిన్న లంకలలో స్థలాలను పరిశీలించింది. దేశంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ కూడా సహకారం అందించనుంది. దాదాపు 1,30,000 మంది కూర్చుని మ్యాచ్ వీక్షించేలా స్టేడియం నిర్మాణం చేపట్టనుంది. ఇందుకుగాను 2,000 ఎకరాల భూమి అవసరం అని భావిస్తున్నారు. నెల రోజుల్లో నివేదికను తెప్పించే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరో 4 సంవత్సరాల్లో ఈ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహణకు అనుగుణంగా స్టేడియం నిర్మాణం అయితే చేపట్టనున్నారు. ఇందుకు బీసీసీఐ కూడా సహకారం అందించనుంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్లకు అనుకూలంగా లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వలన అక్కడ మ్యాచ్లు నిర్వహించడం కష్టంగా మారింది. అందుకే స్పోర్ట్స్ సిటీలో కొత్త స్టేడియం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం తరహాలో అతిపెద్ద స్టేడియం ఉండాలని ఆలోచన చేస్తోంది. దాదాపు 1,30,000 మంది కూర్చునే సామర్థ్యంతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేడియాన్ని సుమారు 100 ఎకరాల స్థలంలో నిర్మాణం జరపనున్నారు. అక్కడే పార్కింగ్ వంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చులు 60% బీసీసీఐ భరించనుంది. మిగిలిన 40% ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భరించబోతున్నది అని సమాచారం. అయితే ఈ నెలాఖరు నుంచి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దానికి అనుసంధానంగా ఈ స్టేడియం నిర్మాణ పనులు కూడా ప్రారంభించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి వస్తే ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ స్టేడియం విషయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా జయషా ఉన్నారు. ఈయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు. ఇటీవల తరచూ నారా లోకేష్ ఐసీసీ చైర్మన్ జయషాను కలుస్తున్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి వస్తే మ్యాచ్లు నిర్వహించే వీలుగా షెడ్యూల్ కూడా కేటాయిస్తామని కూడా జయషా హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.